పత్రికా విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ పత్రికా విలేకరులందరినీ పిలిపించి ప్రజలకు నేను చెప్పాలనుకున్న సందేశం ఏమంటే, ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, నాయకులు ఉంటారో, ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళనే టార్గెట్గా చేసి దాడులు చేయడం, బెదిరించడం, ఇళ్లు పగలగొట్టడం, కార్లు పగలగొట్టడం, ఇదొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టిట్యున్సీ అని కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలో, ఈవెన్ అర్బన్స్లోనే కాకుండా రూరల్స్లో కూడా. ఇది గతంలో బీహార్లో, యూపీలో ఉండేది. అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త ఒరవడి, ప్రజలకు మంచి చేయాలి కానీ ఇటువంటి కొత్త ఒరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి. అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడో 3 సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్లో కేసు అయినటువంటి కేసులని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని 3 సంవత్సరాల ముందే క్లోజ్ చేస్తే దాని మీద ఫ్రెష్గా ఇప్పుడు 12వ తారీఖు నాడు మళ్ళీ ఎఫ్ఐఆర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, డీజీ సునీల్ గారిని, పొన్నవోలు గారిని, ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఒకరిని, వీళ్ళందరినీ కూడా 3 సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈరోజు మళ్ళీ ఇది హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణరాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం, అది కూడా 307 కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు. మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు 3 సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్కి ఇచ్చిన కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. కేసులకు దడిచిపోయి భయపడే పరిస్థితులు ఎవరు లేరని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్స్ కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి సూపర్ 6 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ 6 ద్వారా పేదలని కోటీశ్వరులు చేస్తాం, సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చారు. మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తర్వాత నుంచి సన్నాయి నొప్పులు స్టార్ట్ చేశారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చాలా మందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది. మీరు చూస్తా ఉండండి, ఇంకా 3 మాసాల్లోనే దాదాపు 30% పెన్షన్స్ కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి సూపర్ 6లో ఒకటి పెట్టారు. ఆ రోజు ఏమన్నారంటే, ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ 6 వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు. ఈ రోజు ఏమంటున్నారంటే, మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 7,500, 3 బిడ్డలుంటే 5,000, 4 బిడ్డలుంటే 3,750 రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసే సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అదే నిజమనే విధంగా ఈరోజు నిరూపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులు ఉంటే వాళ్ళకి వరకే ఈ అమ్మఒడి ఇస్తాం కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకురావడం ఇది ఎంతవరకు సబబు అని నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే, ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను, పదవులు కాదు నాకు ముఖ్యం అని తను ప్రతి సభల్లో కూడా చెప్పారు. ఈ రోజు సూపర్ 6లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకి ఇస్తానన్నటువంటి దాంట్లో ఈ రోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి, తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ, ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ 6 కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం
నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో, తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్లో క్లియర్ గా ఇచ్చారు. ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్ గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంతకు ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు. దాంట్లో ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా సూపర్ 6 లో ఆ ఒక్క ఫిక్షన్ తప్పితే మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు. వీటన్నిటినీ కూడా ఈ నెల లోపు పూర్తిగా సూపర్ 6 లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ ఆచరణకి రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి, మేమన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని, ఇది తొందరలోనే ఆచరణకు ఈ సూపర్ 6 పథకాలన్నీ రావాలని కూడా మీ ద్వారా వాళ్ళు కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున పాలక వర్గం ఏ పొరపాట్లు చేసినా వాటి గురించి రక్షించడమే మా పార్టీ యొక్క ధ్యేయం. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పరిపాలనకు వచ్చి 4 రోజులు ముగించినా కూడా ఏ యొక్క సంక్షేమ పథకాలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ 6 లో మొట్టమొదటిగా ఒక పెన్షన్ ఒకటి తప్ప ఇది ఏ సంక్షేమ పథకాలు ఏది కూడా ప్రజలకు అందడం లేదు. అది కాకుండా తల్లికి వందనం పథకం తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసి ప్రజలందరూ, మహిళలందరూ కూడా తండోపతండాలుగా ఓటు వేయడం జరిగింది మమ్మల్ని నమ్మి. అంటే మీరు పిల్లలు చదువులకు 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా 15,000 తరపున చొప్పున మీరు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. కాబట్టి పిల్లల చదువులు బాగుంటాయని, వాళ్ళు బాగుపడతారు, జీవితాలు వాళ్ళు బాగుపడతాయని ఆశించడం జరిగిన ప్రజలు. అది మీరు చేయలేకపోతున్నారు. రెండవది సిలిండర్లు ఫ్రీ అన్నారు, దాన్ని ఊసే లేదు. తర్వాత బస్సెస్ అన్ని ఫ్రీ అన్నారు, వాటి గురించి ఇంతవరకు పట్టించుకోలేదు, ఒక స్టేట్మెంట్ కూడా లేదు. అవి కాకుండా ఇలాగా మీరు చెప్పిన సూపర్ 6 వీటిలో ఏది కూడా ఆచరణ తీసుకోవడం లేదు. కాబట్టి ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ మేము కోరుకోవడం ఏమంటే, మీరు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలుపరిచి మీరు ప్రజలు సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయాలని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఇది కూటమి ఇప్పుడు జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన బాధ్యత ఆయనలో ఉంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షము అడగకపోయినా పక్కనే ఉన్న మీరు పరిపాలన డిప్యూటీ సీఎంగా ఉండి మీరు ఎంత మాత్రం మనం ప్రజలకు వర్క్ చేస్తున్నాం అన్న ఆలోచన మీలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని మేము అడగడానికి ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతుందని ఆశిస్తున్నాము. ఈ పరిపాలన అన్ని చెప్పిన విధంగా కానీ చేసినట్టయితే మేము కూడా మొట్టమొదటిగా అందరికన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషిస్తాం. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్లో మేము కోరుకోవడం ఏమంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చాలని ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చిత్తూరులో అడగడం జరుగుతుంది. దీన్ని వెంటనే మీరు అన్ని పథకాలు అమలు పరచాలని మనసారా కోరుకుంటూ కార్యవర్గము చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో గడిచిన ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి బీజేపీని, జనసేన అందరినీ కూడా కూటమిగా ఏర్పరచుకొని బూటకప్పు వాగ్దానాలు ఇచ్చి దాని మీద ప్రజల్ని ఏమార్చి 2014లో ఏ విధంగా అయితే చేసినాడో దానికి రెట్టింతలుగా ప్రజల్ని మర్చిపోయినారు. మర్చిపోయిన ప్రజలు వేసి దాన్ని ఏమార్చి ఒక విధంగా ఇది పవర్ లేకొచ్చి దాన్ని కూడా 1, 2 కూడా డైరెక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేయను అని చెప్పే ధైర్యవంతం లేకుండా ఇండైరెక్ట్గా అమ్మఒడి అనేది దాన్ని అమ్మకం వందనం అనేసి ఆ రోజు రోడ్డు పైన మేము అగ్రిమెంట్ రాసిస్తాము, బాండ్ రాసిస్తాం అనేసి సూపర్ 6 అనే ఒక పదాలు పెట్టుకొని ఆర్టీసీ ఫ్రీ సిలిండర్లు ఇస్తాను, డ్వాక్రా వాళ్ళకి 10 లక్షలు ఇస్తాము, ఈ లెక్కలైన వాగ్దానాలు ఇచ్చి
బాండ్ రాసిస్తామనేసి ప్రజలకు చెప్పి ప్రజల్ని ఎంత ఏమర్చినారంటే అంత చీటింగ్ చేసి అధికారాలకు వచ్చినారు. వాళ్ళు ఎంత కూడా దాన్ని ఖండించేదానికే ఈరోజు ఈ పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా ప్రజలను కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా చేస్తే ఒక అమ్మఒడి అనేది అమ్మకు వందనం అనేసి 5 మంది అయినా 4 ఇస్తాము చేస్తామని చెప్పి ఈరోజు అమ్మకు వందనం అనేది అమ్మ ఒకటే ఉంటుంది ఇంటికి కాబట్టి ఒకే 15,000 ఇచ్చి చేతులు కడిగేదానికి జీవోలు పాస్ చేస్తున్నారు. దీన్ని ఎంత ఖండిస్తూ ప్రజలకు తెలియజేయాలా. రేపు ఇదే విధంగా కానీ చేస్తా ఉండాలి తెలుగుదేశం పార్టీ కానీ ఆ కూటమి కానీ ఇదే ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. తప్పకుండా ఈ 5 ఏళ్ళు కూడా మీరు పరిపాలించేదానికి అర్హత లేదనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. 10వ తారీఖు లీగల్ ఒపీనియన్ అని పోలీసు వాళ్ళు అడిగి దాని మీద ఒక కేసు పెట్టి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ఏం సందేశం తెలుసుకున్నారు? కేసులు పెట్టడము దాడులు చేయడమే మీ పార్టీ యొక్క పరమావధి అనుకుంటే దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకే మేము ప్రజల ముందే ఉంచదలుచుకున్నాము. ఇటువంటి కేసులు ఎన్నో చూసినాము. లీగల్ గా వాటినన్నింటినీ ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సత్తా ఉంది. ఏదైనా సరే కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాము. కానీ ఈ విధంగా అడ్డదారుల్లో వెళ్ళి అక్రమ కేసులు పెట్టడం మాత్రం సబబు కాదు. ఇటువంటి చర్యలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకున్నారో ప్రజలకు వివరించి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నారు.